అలా ఫోన్ తీసుకున్నాడు ఆవిడ తీసుకుని లోపల పెట్టుకుంటుంటారు. హలో ఎవరండి? నా ఫోన్ దొంగతనం చేసినారు. అన్నది నీకు ఫోన్ ఎవరు ఇచ్చినా జరా అని పట్టుకోనా, నేను వస్తున్నా. నీకు ఫోన్ ఎవరు ఇచ్చినా అని పట్టుకో, నేను వస్తున్నా. ఏందా ఇది? నా ఫోను కొట్టేసినారండి ఇందాక బస్లో కొట్టేసిరు. అది ఇందాక ఒక ఆడామే కొట్టేసింది. మీరేనా అయింది? నువ్వు ఏడున్నావు బ్రో? వచ్చి ఫోన్ తీసుకోవాలి. టీ ప్యాలెస్ దగ్గరికి వస్తున్నా, నేను వస్తున్నా. ఏడున్నావు భయ్యా నువ్వు? ఏ దమాగి మాకు సగా మాట్లాడు, ఏమనుకుంటున్నావు రా? నువ్వు ఫోన్ మర్చిపోయి ఇంకొని మాతో మాట్లాడుతున్నావు రా నాయన, నువ్వు గమ్మతున్నావు. ఏంది? హలో భయ్యా, నేను మళ్ళా మాట్లాడుతున్నావు ఏంది? అరే నువ్వు సకా మాట్లాడరా భయ్, సకా మాట్లాడే. గడ్డమైన కూడా కావాలి. ఇంకోటి ఏంటంటే గడ్డమైనతో ఇంకో ఆడాముండే బ్లూ కలర్ ఆమె చుడిదార్ వేసుకుని పింక్ కలర్ చున్నీ వేసుకుందన్న మీదికెళ్ళి. ఫస్ట్ ఒక ఆమె మాట్లాడింది. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ శ్యామ్ విజయ్ 07. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మనం ఏం చేద్దామని ఈరోజు ఏం చేద్దామంటే, మనకు పొద్దున్న లేస్తే మనకు చేతిలో ఉండేది ఫోన్లు లేని మనకు నడవదు. అయితే ఈ ఫోన్లు మనకు ఒక్కొక్కసారి అనుకోకుండా మనం మిస్ అవుతాము. మిస్ అయినప్పుడు ఎవరు ఎత్తుకపోయారు ఏంది అదొకటి, ప్రతి ఒక్కరికి ఒక యాంగ్జైట్మెంట్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ ఫోన్ని ఒక కాడ పెట్టేసి విజయ్, ఆ ఫోన్ ఎవరు ఎత్తుకోబోతారు? వాడు మనకు తీసుకొచ్చి తెచ్చిస్తాడా, లేకపోతే తీసుకొని వెళ్ళిపోతాడా? అప్పుడు ఉంటుంది నీకు. అరే ఏడికి వెళ్ళిపోతాడు విజయ్? మనం కెమెరా పెట్టి అన్నించి మనం దగ్గరికి వెళ్ళి క్యాప్చర్ చేసుకొని చూసుకుంటాం కదా. పెట్టాలి పుస్తకం పట్టుకుంటారు నీ ఫోన్ పట్టుకోను బాగా అవుతుంది, సక అవుతావు అప్పుడు. అది కూడా పరిచానే, కానీ కొంచెం చూసుకొని చేద్దాము. చూసుకొని అవుతుంది ఇచ్చేసాం. అరే ఫోన్ విజయ్ అట్లా పోతావు, నీదే కదా చూసుకున్న తర్వాత ఆయన డొక్క ఫోన్ పడుకుంటారు. డొక్కు ఫోన్ అయితే ఐఫోన్ 13 Pro Max ఇది డొక్కు ఫోన్ అంటావు. పుణ్యానికి పెట్టినప్పుడు ఓడి తీసుకుంటా ఫోన్ అట్లా దాని మొత్తం ఎన్నిసార్లు కింద పడ్డా తెలుసా? అరే పడితే మంది ఐఫోన్ కేమ్ కాదు. అరే ఇదే ఫోన్ పెడతా కావాలంటే, లేకపోతే మా కెమెరా మంది ఫోన్ ఉంది అది పోయినానికి తక్కువ అనిపించచ్చు. కరెక్టే. మా ఓన్ ఫోన్ పోయినా ఏం ఫరకపడదు, మన ఫోన్ పోతే కష్టమవుతుంది. దొంగ అందుకే నేను దొంగ అంటారు. నేను అప్పుడప్పుడు చేయాలి. అది చిన్న ఫోన్ పోయినా మనం మనకి ఇప్పించేస్తాము. సో గైస్ ఇప్పుడైతే మేము ఏం చేస్తున్నామంటే మా కెమెరామ్యాన్ ఫోను అక్కడ పెడతాము. ఎవరు ఎత్తుకోబోతారు ఏంది మొత్తం ఎంటైర్ ప్రాసెస్ మొత్తం క్యాప్చర్ చేస్తాము. యాక్చువల్లీ చూద్దాం అంటే ఫోన్ ఒక దగ్గర పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, జనరల్ మనుషులు చూసి ఫోన్ చూసి ఎవరు దాన్ని అడ్డేట్ చూసుకుని ఎవరు పెట్టుకొని పోతారా, లేకపోతే ఇది ఎవరైనా అడుగుతారా జనాలు అంటే ఇవాళ పెట్టుకుంటే ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ లాగా ట్రై చేద్దాం. చాలా అయిపోయింది, ఎట్లుంటుందో వాళ్ళ రియాక్షన్స్ ఎట్లుంటాయో చూద్దాం. జనాల రియాక్షన్ చూద్దాం. లెట్స్ గో. ఏం చేస్తావు? ఫస్ట్ అయితే ఫోన్ అయితే అక్కడ పెట్టేసాయి. ఎవరు వస్తారో ఎత్తుకోతారా, లేకపోతే ఏం చేస్తారా, లేకపోతే ఎవరైనా అడుగుతారా చూద్దామా, లేకపోతే ఎట్లా చేద్దామంటావు? ఫోన్ తీసుకో ఆడ పెడతా, ఆడికెళ్ళి వచ్చేస్తా, ఈడికెళ్ళి మనం నోటీస్ చేస్తాము. దాని తర్వాత ఆడ ఫోన్ తీసుకున్నాక ఆయనకి ఫోన్ చేసుడో, లేకపోతే మళ్ళీ నేనే పోయి అని అరే నాది ఇక్కడ ఫోన్ పోయిందా, నా ఫోన్ కనబడదా అని అడగడం అట్లా చేద్దాం. ఆడ అట్టించాడు పోయిందనుకో, అట్టించాలంటే పోతే ఈయన ఫోన్ పోతుంది. అందుకే నా ఫోన్ అరే చూసుకో నీదే ఫోను, నీ ఇష్టం మరి ఏం కదా. అరే ఏడిపోతా తీరా ఏమైతుంది రా బాయ్ ఫోన్ మా కోసం అది కూడా చేయలేవా? ఒక త్యాగం చేయరా మా సబ్స్క్రైబర్ కోసం. ఒకటేనా వీడియోలు తీసి ఒకటేనా రా, అన్ని చేయాలరా మనల కోసం. మళ్ళీ అలా పిల్ల ఫోన్ చేస్తాను కష్టమవుతుందేమో. నా ఫోన్లకి చేస్తూ తీరా బాయ్ పిల్లకి. సరేనా? సరే ఇది తీసుకొని పెట్టేస్తా ఫోన్, పెట్టేసా. ఫస్ట్ అయితే ఓవర్ తీసుకుంటారు ఏం చేస్తారు చూద్దాం. వీడికి నేను అప్పటికి డోర్ తీసి ఉరికి రెడీ ఉండేట. నువ్వేమనుకుంటున్నావు? ఓడన్నా మంచోడు ఉంటాడు అనుకుంటున్నావు? ఒక్కడన్నా ఇచ్చటోడు ఉంటాడు అనుకుంటున్నావా? ఏమో నా సొంత వాళ్ళు దొరకడు కష్టమే లోకం మీద. కానీ లే విజయ్ అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తాడు, అట్లా ఏడు నాకు నమ్మకం ఉంది.
సరే చూద్దాం ఎవరు ఎట్లుంటారు వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ చూద్దాం మనం. వాళ్ళు ఫోన్ తీసుకున్నాక స్విచ్ ఆఫ్ చేస్తారా? ఏం చేస్తాం స్విచ్ ఆఫ్ చేసి ఎప్పుడు అన్ని ఫాలో చేయాలి. నాకైనా ఫాస్ట్ చూపుతాడు ఆడు. అసలే చాయ్ బండి అన్నావు, అందరంతా ఉంటారు. ఈడైతేనే జల్దీ దొరుకుతారు. ఈడు ఆటో కూడా వెళ్ళిపోయింది. సరే గాయస్, నేనైతే పోయి ఫోన్ పెట్టేస్తా మెల్ల. భయ్యా ఎక్ చాయ్ రెండు చాయ్లే కనిపిస్తుందా ఫోన్? అరే కరెక్ట్ కూడా తీసుకునేటప్పుడు ఆటో అడ్డం రావాలట. నిజం వేసుకొని జోలెట్టుకొని వెళ్ళిపోవాడు. అరా గ్రే కలర్ షర్ట్ అటు ఇటు తిరుగుతుంది, కొంపై చాలా తీసుకొని ఉత్తరేంది. ఓ కాదు కాదు, అటు ఎటో పోతుంది. ఎవరు తీసుకుంటాడు కనిపిస్తలేరా? ఎవరు దొంగలు లేరు మన ఏరియాలో. మన ఏరియాలో దొంగలు చాలా తక్కువ ఉన్నారు రై. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అంతే అట్లా సాయంత్రం వరకు అన్నీ ఉండాలి. మా ఏరియాలో దొంగలు ఉండరు, అందరు మంచిగా ఉంటారు. అలానే దొక్కితే పట్టుకుంటారు అని చెప్పేసి అలా ఫోన్ తీసుకున్నాడు. ఆవిడ తీసుకుని లోపల పెట్టుకుంటుంటారు. ఫోన్ పోతుందేమో అన్న. పోతావు నీదా పోయి నీదే కదా. అది తీసుకొని లోపల పెట్టుకుంటాడు షాపోడు. అయ్యా ఈయనేంది చాయ్ దాకా కూడా వస్తుండ్రు. అయ్యా ఆడు చూడు. ఈయన ఏం చేస్తాడు? అదే నేను ఆడ చూసిన ఫోన్ అప్పటి నుంచి ఆడనే ఉంది. ఎవరిదే అని అనుకుతాను. పెట్టిపోయిందన్న ఫోన్ వచ్చింది వస్తే లేదు అయిపోతుంది. ఎవరిదైనా సొమ్ము అంటే చూసినప్పుడు తీసి జేబులు వేసుకోవాలి. ఏం చేస్తున్నా? అది పెద్ద ఫోన్ అయితే తీసుకుంటాడు. పెద్ద అయినా ఏమైనా సరే మన దగ్గర ఉంది. అది చిన్న చిన్న మన ఎందుకు అవి నీ ఫోన్ ఎవరా? అది నెంబర్ ఎప్పుడు? సైలెంట్. 30 సెకండ్ ముందే ఫోన్ అదేనా? హలో అన్న, ఫోన్ అన్నాడు. నేను పెట్టలేను, ఎవరో దొంగ పేరు నా దగ్గరికి ఫోను. మీరే దొంగతనం చేసిరేమో అన్న. మీరు ఏమేం దొంగతనం చేద్దామా? నా టేబుల్ మీద ఉంటే తీసుకొచ్చి లోపల పోనీ అని మనం హెల్ప్ చేస్తే నాకు ఫోన్ సడన్ గా దొంగతనం చేసుకొని తీసుకొని పోయిరా. మీరే అనుకుంటున్నా. నేను ఏమేం తీసుకుంటామా? లేదు బ్రో, పాపం మనోడు ఎవరో చూసి అన్నది నీకు ఫోన్ ఎవరు ఇచ్చిరో జరా అని పట్టుకోనా. నేను వస్తున్నా. నీకు ఫోన్ ఎవరు ఇచ్చిరా అని పట్టుకో, నేను వస్తున్నా. ఫోన్ ఎవరు ఇచ్చారంటే ఆడ పెట్టి ఉంటే తీసుకొని పెట్టిరు. నువ్వు కూడా చూసినావు కదా. నువ్వు ఏడున్నావు బ్రో? వచ్చి ఫోన్ తీసుకో. టీ ప్యాలెస్ దగ్గరికి వస్తున్నా. నేను వస్తున్నా. ఏడున్నావు భయ్యా నువ్వు? మినార్ ఇది మినార్ హోటల్ దగ్గర ఉన్నాం. నువ్వే తెంగిపోయినావా నా ఫోన్? నిజం చెప్పు, నువ్వే తెంగిపోయినావా నా ఫోను? అరే ఏం మాట్లాడుతున్నావురా బాయ్? నువ్వు అవలావా? ధమాకుందా నీకు? ధమాకి మాకు చక్కగా మాట్లాడు. ఏమనుకుంటున్నావురా నువ్వు? ఫోన్ మర్చిపోయి ఇంకొని మాతో మాట్లాడుతున్నావు రా నాయన. నువ్వు గమ్మతున్నావు. నువ్వు మాట్లాడు భయ్యా. నువ్వే ఇచ్చినావు కదా ఫోన్. సరే నువ్వు ఏడునో చెప్పురా భయ్. వస్తున్నా. ఏడునో చెప్పు. మినార్ కేఫ్ దగ్గర ఉన్నాం. ఏడే మన మెట్రో స్టేషన్ పక్కన గల్లీలో రైట్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. అదే కదా అది మన మెట్రో పిల్లర్ నెంబర్ ఎంత వస్తుంది భయ్? 809 ఎదురుగా ఇది మినార్ కేఫ్ ఉంది. ఆడున్నాం మేము.
నీ పేరేంటి భయ్యా? నీకు పేరు గీరు ఎందుకు భయ్యా? నువ్వు వచ్చి నీ ఫోన్ తీసుకో. అరే నువ్వు బినార్ కాడికి రమ్మని వచ్చేసాడు. ఏమని చెప్పాలి? ఎవరి పేరు అని చెప్పాలి? నువ్వు ఆయన హోటల్ కాడ ఫోన్ ఇస్తా అయినా ఉండము అంటే ఎత్తుకపోయారు అని మాట్లాడుతావు. వాడు ఓడో ఎత్తుకొచ్చి చీడ పెడితే మేము హెల్ప్ చేస్తాం మమ్మల్ని అంటుండు. అరే భయ్యా అర్థమైపోయింది నువ్వే అని చెప్పేసి. నీ గడ్డం ఉన్నది ఇందాక ఆడ కూర్చొని నేను ఛాయ్ తాగేటప్పుడే నా వెనకాల పోటీ తిరిగినావు నువ్వేనా? ఎవరి గడ్డం ఉంది ఎవరికి ఫోన్? నువ్వు రావే నీకు ఫోన్ కావాలా వద్దా? ఏం మాటలు మాట్లాడుతున్నావు? ఎవరు నాకు అర్థమైపోయినట్టు నాకు తెలుసు. ఎందుకంటే ఇందా నేను ఆడ ఫోన్ పక్కన పెట్టి ఛాయ్ తాగుతున్నా. మెల్ల జోబులోకి ఫోన్ తీసుకుని నువ్వే ఎవరు ఎత్తుకోవాలి నువ్వే, వేరే కాదు. ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వద్దు, చక్కగా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకైతే అరే ఎక్కువ మాట్లాడక. అరే వస్తున్నారు, అరే ఎక్కువ మాట్లాడక వస్తున్నా పెట్టాయి. అరే నువ్వు అవ్వని రాబోయే రాగి అంటున్నావు నువ్వు. అరే నిన్నే అంటున్నా ఫోన్ కాకుండా ఇంకా మాట్లాడుతున్నావురా నువ్వు. అరే ఓ అవులా నువ్వు ఏడున్నావు రాబాయ్? రా నువ్వు ఇక్కడ వస్తున్నావు. అరే అవరా బాయ్ వచ్చినాక మాట్లాడతావు. వస్తున్నావు వచ్చి కెమెరా ఉంది చెక్ చేసుకో. నీకు కెమెరాలో చూసుకో. దిగిపోయాడో ఓడి పెట్టిపోయాడో ఓరు దగ్గర మళ్ళీ మాట్లాడుతున్నావురా నువ్వు. అరే నువ్వు ఆనే ఉండు వస్తున్నావు. నువ్వు ఆనే ఉండు. ఆయన దగ్గర వస్తాడు కదా, ఆయన చెప్తాడు ఇక మా దగ్గర ఉందని. మాట్లాడుతున్నాడు. అరే వీడియో వెనకాలకి వెళ్ళి తీయాలరా. నువ్వు ఫోన్ ఇట్లా పెట్టి తీస్తే అంత మంచి వీడియో ఉంటే అంత మాట్లాడుతుండే జనరల్ మాట్లాడుతున్నా కానీ నవ్వుకు రగో మాట్లాడొచ్చేసాడు. నువ్వు వస్తాయి పో విజయ్. వస్తామని అనిపించడానికి సడన్గా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా కొంచెం వెనకాలకి వీడియో అదే పెట్టిన అన్నకి చెప్పినా అన్నాడ ఫోన్ ఉందన్న ఆడ తీసుకోండి. దింపండా ఫోన్ హోటల్ చెప్పిన అన్న వస్తాయి మజా వస్తుండే ఫన్ ఉంటుండే. తీసి పెట్టుకుని అన్న అంటే సరే వస్తారు కదా అని అందుకే పోయా నేను ఏం చెప్తా. ఇగో ఇట్లాంటి వాళ్ళు ఉంటారనే ఫోన్ చక్కగా సిమ్ తీసేసి జేబులో పెట్టుకొని వెళ్ళిపోవాలి. అప్పుడు చక్కగా ఉంటారు. మా అయ్యో పాప మన హెల్ప్ చేస్తే ఒకసారి నాకు పోలీసు వాళ్ళతో ఇట్లనే అయింది. ఫోన్ దొరికితే ఫోన్ ఎత్తి రానాపోయా అంటే అదే ఇప్పుడు ఎట్లా మరి ఏం చేద్దాం? ఫోన్ ఫోన్ చేద్దామా? సైలెంట్ తీసి చేసింటే బాగుంది. అతను చూసిన వాడు గ్రీన్ టీ షర్ట్ వాడు వాడే అనుకున్నాడు. హలో ఎవరండి? నా ఫోన్ దొంగతనం చేసినారు. టీ షాప్ దగ్గర పెట్టినారా? ఇది నా ఫోను కొట్టేసినారండి ఇందాక బస్లో కొట్టేసిరు. అది ఇందాక ఒక ఆడామే కొట్టేసింది. మీరేనా అయింది? అయ్యో కాదు, నేను ఇక్కడ చాయ్ డబ్బా ఎక్కడ పెట్టిరన్నా? చాయ్ డబ్బానా? వీడ డిమార్ట్ కాడ ఇందాక ఒక ఆమె ఇంకొక ఆయన గడ్డమైన ఒక ఆయన ఉండే. ఆ ఇద్దరు కలిసేసి నా వెనకాల కూర్చొని నాకు ఏదో మత్తు మంది ఇచ్చేసి నా ఫోన్ కొట్టేసినారు. తెలియకుండా మరి మీరు ఫోన్ లిఫ్ట్ చేసిరు కదండి. మీరే హలో హలో వీడియో ఓపెన్ చేయండి, కావాలంటే వాట్సాప్ కాల్ అన్నా చేయండి. మాది టీ షాప్ అన్నా. ఫోన్ కట్ చేసి ఫోన్ అని. హలో ఏంటి? హలో ఏమైందండి? అట్లా ఫోన్ కట్ చేస్తున్నారు, స్విచ్ ఆఫ్ పెట్టేసుకొని అమ్మేసుకుంటారా ఏంది? నేనే కట్ చేయలేను. వాట్సాప్ కాల్ వాట్సాప్ ఇక్కడ ఉంటుంది కదా, స్పీకర్ పెట్టమ్మా. ఏం మాట్లాడుతున్నారు? వాట్సాప్ ఉండదండి. అది నేను నార్మల్ కాల్ చేసిన కదా, వాట్సాప్ రాదు దానికి. వాట్సాప్ రాదా? వాట్సాప్ కాల్ చేయండి, కావాలంటే ఎత్తండి. ఇది మా చాయ్ డబ్బా రామతపూర్ శిల్పారామం డిమార్ట్ ఐడియా ఉందా మీకు? శిల్పారామం తెలియదండి నాకు. నేను కొండాపూర్లో ఉంటాను. ఇది ఎవరో కావాలన్నా దగ్గర దొంగతనం చేస్తారండి. నా జోబులకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి. బాబు ఇక్కడ పక్కన షాప్
షాప్కి వచ్చిన వాళ్ళని అడగండి ఎవరైనా కావాలంటే. ఏమో అండి, నాకు ఎందుకో మీ మీద డౌట్ వస్తుంది. మీది ఎక్కడ ఎగ్జాక్ట్ షాపు? శిల్పారామం డిమార్ట్ ఐడియా ఉందా మీకు? వాసవి కన్సర్ట్ శిల్పారామం ఇది ఏడా? మన హైటెక్ సిటీ శిల్పారామా? నేను చెప్తాను అడ్రస్, నేను చెప్తాను బ్రో. ఇది మన డిమార్ట్ ఉందా ఎగ్జాక్ట్లీ, దానికి డిమార్ట్ ఎంట్రన్స్ రైట్ సైడ్ లో కార్నర్ పైన టీ షాప్ ఉంది, అక్కడైతే ఉంది ఫోన్. భయ్యా నా ఫోను పోయినావు నువ్వే, నాకు అర్థమైపోయింది. నువ్వే నా ఫోను. ఆయన ఫోన్ ఎత్తుకోవేనా అంటుండు, పిచ్చాడు నువ్వు 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 నాకు అర్థమైపోయింది నేను బస్ లో కూర్చున్నప్పుడు. ఫోన్ హలో బాస్, నేను ఆమె అడ్రస్ చెప్తుంటే నేను తీసుకొని ఫోన్ మాట్లాడుతుంటే ఇందాక నేను బస్ లో కూర్చున్నప్పుడు నువ్వు ఇంకొక ఆమె ఇద్దరు కలిసి వెనకాల కూర్చొని నా జోబులకని కొట్టేసి నాకు అర్థమైపోయింది. నాకు తెలుసు మీరే అని. మీకు ఫోన్ కావాలంటే లొకేషన్ పెట్టిన నువ్వు ఫోన్ ఇగో ఒక పని చేయ బ్రో, ఇగో ఇక్కడ నీ ఫోన్ ఇక్కడ ఉంది, అక్క మాట్లాడుతుంటే నేను తీసుకొని మాట్లాడినా. భయ్యా ఒకటే చెప్తున్నా, నేను ఆల్రెడీ చూసినా, నీకు నా వెనకాల కూర్చోడానికి గడ్డం అవుతుంది. గడ్డం ఉందో లేదో నాకు తెలియదు కానీ నిజం పక్కన ఇందాక ఒక ఆమె ఆమె ఫోన్ చెప్తా. ఒక్క నిమిషం ఆగు, నాకు వచ్చిన లొల్లేందుకు రా నాయన. ఇగో ఇస్తున్నా, అక్కకి ఇస్తున్నా. ఒక్క నిమిషం, అక్క చాయ్ కూడా పోస్తుంది, ఆగు. ఏ అడ్రస్ చెప్దాం అనుకుంటే నేను ఎత్తుకోవాలని అంటాడు ఇందాక. హలో హలో, ఏం మేము దొంగతనం మాట్లాడు బ్రో, అర్థమవుతాడు చెప్పు బ్రో. మీరు ఎక్కడ ఉన్నారు బ్రో? నేను కరెక్ట్ ఉప్పల్లో ఉన్నా భయ్యా. టెన్షన్ ఏం లేదన్నా, కాకపోతే ఫోన్ దొంగతనం చేసినోనికి శిక్ష పడాలి, ఉరి శిక్ష పడాలి అట్లా అని. నేను టెన్షన్ ఏం లేదు. ఏం లేదన్నా, ఇందాక మాట్లాడుతున్నా అన్న నాకు ఒకటే మాట చెప్పు. నీకు ఫోన్ ఇచ్చినానికి గడ్డం ఉందా లేదు? ఒకటే మాట చెప్పు, నాకు ఏమొద్దు. గడ్డ ఉన్నది చాలా మంది ఉంటారు సార్. ఏమో భయ్య, నాకైతే నీ ముందు ఎవరైతే గడ్డం ఉన్నాడో ఆయనకి ఉరి శిక్ష పడాలి. మనసు అన్నాక పొరపాటు పడతాము, అపార్థం చేసుకుంటాము, ఇబ్బంది ఏం లేదు. అన్న అయ్యో నాకు ఫోన్ పోయిన ప్రాబ్లం లేదన్న, నా ఫోన్ పోయిన ప్రాబ్లం లేదు కానీ నా ఫోన్ దొంగతనం చేసి ఆ గడ్డమ్మకి మాత్రం ఉరి శిక్ష పడాలన్న, అంతే. నాకు వేరే ఏం లేదు. ఉరి శిక్ష పడాలని అంతే. అంత దొంగలన్నా నిజంగా లోకంలో ఇంత దొంగతనం చేస్తే ఎట్లా బాగుపడతామని చెప్పు. అన్న నాకు తెలుసు మీరందరూ కలిసి ఒకటే ముఠా ఉండొచ్చేమో అన్న, నాకు తెలిసి నాకు అర్థమైపోయింది. ఒకటే ముఠా అయితే నీ ఫోన్ ఉండేది కూడా కాదు. అదేమో 8,000 ఫోన్ కనిపిస్తుంది, దాన్ని కూడా ఎత్తుకోనికే. ఏంది? హలో భయ్యా, నువ్వు మళ్ళా మాట్లాడుతున్నావు ఏంది? అరే నువ్వు సకా మాట్లాడరా భయ్, సకా మాట్లాడే. దాని ఇందాక మాట్లాడిన గడ్డమని నువ్వే గారా. నువ్వు రారా బాయ్, ఇక్కడ రా, నువ్వు ఫస్ట్ ఇక్కడ రా, వచ్చి నీ ఫోన్ అక్కకి. అన్న టెన్షన్ కాదన్నా, ఇప్పుడు అన్నయ్యో ఎన్ని ఫోన్లు తెలుసా, నిజంగా చెప్తున్నా. నాకు 20 రూపాయలు అడ వచ్చేటి ఉన్నాయి, నా పైసలు కూడా లేవన్నా ఇప్పుడు మీ దగ్గర రానికి. ఇప్పుడు నేను ఏం చేయమంటారు చెప్పండి ఒక మాట. అరే ఏంట్రా ఇది? ఏదో టెన్షన్ ఉండి మారుతావు, అది కరెక్ట్ కాదు. ఫోన్ ఇక్కడే ఉంది, ఉన్నావో మీరు ఎందుకో నాకు న్యాయం చేసేటోళ్ళగా నాకు మంచిగా అనిపిస్తున్నారు. నాకు రెండు విషయాలు అన్న. ఒకటి గడ్డమైన కూడా కావాలి, ఇంకోటి ఏంటంటే గడ్డమైనతో ఇంకో ఆడాముండే బ్లూ కలర్ ఆమె చుడిదార్ వేసుకుని పింక్ కలర్ చున్నీ వేసుకుందన్న మీదికెళ్ళి. ఫస్ట్ ఒక ఆమె మాట్లాడింది, వాళ్ళిద్దరు నా ఫోన్ నాకు అర్థమైపోయింది. వాళ్ళిద్దరు ఒకటే దొంగలాళ్ళు. ఎవరు? అరే భయ్యా ఇగో నువ్వే, నాకు అర్థమైపోయింది కానీ కథలు పడకు. నేను వచ్చినాక ఏం చేస్తున్నా కూడా నాకు తెలియదు, అర్థమైందా? ఫస్ట్ నాకు అది హలో పోయి మాట్లాడదాం వాళ్ళని అక్కడ కూడా. మరి వాళ్ళ కాదు మనకి ఎట్లా తెలుస్తుంది?
పక్కన చూపి guys. నేను గడ్డమన మళ్ళీ మా తమ్ముడు కోపం మీద ఏం తప్పేముందాక నిజంగా మాట్లాడినావు. ఏదో మాట దొంగతనం చేయలే మనం. బరాబర్ ముఖం ఇచ్చేస్తున్నాం. తప్పు చేయలే. కానీ నువ్వు వచ్చేది వస్తే నీతి నిజాయితీ అంటే అక్కడ చూస్తున్నా నాకు అర్థమవుతుంది భయ్యా, నిజంగా చెప్తున్నాం. బస్ అనిపించింది. సారీ అక్క, ఏమనుకోకు. తప్పు మాట్లాడంటే తప్పు ఏమనుకోక. బ్రో మంచిగా మాట్లాడినా కూల్గా. థ్యాంక్ యూ.